స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్కారం. మనం పంచతంత్ర కథలు చెప్పుకుంటాం కదా! పంచతంత్రంలో చాలా చిత్రమైన కథలు ఉంటాయి కదా! ఇప్పటిదాకా మనం విన్నవన్నీ విచిత్ర గాథలే. ఇది ఇప్పుడు ఇంకొక ప్రత్యేకమైన గాథ. మనుషుల్లో రకరకాల మనస్తత్వాలు ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఐడియాస్ తోటి ఉంటారు. మన ఐడియాస్ ప్రకారమే మనం లివింగ్ స్టైలు, మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది కదా! దాన్ని గురించిన ఒక చేపల కథ చెప్తారు. మత్స్యత్రయ కథ దీని పేరు. 3 చేపల కథ. చూద్దాం. ఒకానొక అడవిలో ఉన్నట్టు ఒక పెద్ద చెరువు ఉండేది. ఈ చెరువులో ముగ్గురు స్నేహితులు, చేపలు స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఈ ముగ్గురు వాళ్ళ సమూహానికి రాజుల్లాగా ఉన్నారనమాట. అయితే వీళ్ళలో ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరుంది. అనాగత విధాత మొదటివాడు, రెండోవాడు ప్రత్యుత్పన్న మతి, మూడోవాడు యద్భవిష్యుడు. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. వీటికి సొంత సమూహాలు ఉన్నాయన్నమాట. అయితే ఏమైంది, ఒకనాటి సాయంకాలము ఈ 3 చేపలు కొంచెం నీటి ఉపరితలానికి వచ్చి కబుర్లు చెప్పుకుంటుండగా ఒక బెస్తవాళ్ల సమూహం ఆ పక్క నుంచి వెళ్తుంది. బెస్తవాళ్ళు అంటే చేపలు పట్టేవాళ్ళు, ఫిషర్మెన్ అంటాం కదా, వాళ్ళు జాలరి వాళ్ళు అంటారు, లేదా బెస్తవాళ్ళు అంటారు. ఈ చేపలు పట్టేవాళ్ళు సింపుల్గా. వీళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ చెరువులోకి చూసి ఇంత పెద్ద పెద్ద 2-3 చేపలు కనపడేసరికి వీళ్ళు ముగ్గురు బయటకు ఉన్నారు కదా, కొంచెం నీళ్ళలోంచి పైకి తేలుతూ కనపడుతున్నారు. ఆహాహా, చేపల చెరువు బాగా నిండిపోయింది, బ్రహ్మాండమైన సైజులో ఉన్న చేపలు ఉన్నాయి, కాబట్టి రేపు పొద్దునే వలేసి పట్టేద్దాం, వీటిని కనుక పట్టుకుంటే నెలగ్రాసం లభిస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ మాటలు చెవిన పడ్డాయో హడిలిపోయారు. ఈ చేపల్లో ఒకళ్ళిద్దరు హడిలిపోయారు, మిగిలిన వాళ్ళు కూల్గా ఉన్నారు. అయితే ఈ హడిలిపోయిన వాళ్ళల్లో అనాగత విధాత అంటే రేపేదైనా ప్రాబ్లం వస్తుందని ముందే ప్రతిక్రియ చేసేవాడనమాట. అనాగతం అంటే ఇంకా రాని దానికే ప్రతిక్రియ చేస్తాడు వీడు. ప్రాబ్లం వస్తుందేమోనని ముందే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఆ టైపు వాడనమాట ఈ అనాగత విధాత. అన్నాడు, ఓ స్నేహితులారా, మీరంతా విన్నారో లేదో, ఆ బెస్తవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, రేపు ఉదయమే చేపలు పడతారట, దొరికామంటే అధోగతే, మొత్తం సమూహం అంతా ఒకేసారి పోతుంది, మొత్తం సబాంధవ సమిత్రకంగా అంటే బంధువులతోటి మిత్రులతోటి కలిసి ఒకేసారి చచ్చిపోతాం అందరం. చేపలను ఏమిటి తీసి నీటిలోంచి తీసి బయటేస్తారు, కాసేపు అటు ఇటు కొట్టుకుని చనిపోతాయి కదా చనిపోతాయి, అందుకని చచ్చిపోతాం, అందుకు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనాగత విధాత చెప్పాడట. ఎప్పుడైతే ఈ చచ్చిపోతాము, మనకి రేపొద్దున ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనగానే ప్రత్యుత్పన్న మతి ఇతనేమిటి, ఏదైనా సమస్య కనపడంగానే ప్రతిక్రియ చేస్తాడు. అనాగత విధాతేమో వస్తుందేమో అని చేస్తాడు. ఈ ప్రత్యుత్పన్న మతి ఏమన్నాడు, ఓ ఈ సమస్య వస్తుందా, అయితే పద మనం అందరం కలిసి ఈ చెరువుని విడిచి వెళ్ళిపోదాము, రాత్రికి రాత్రే వేరొక చెరువుని వెతుక్కుందాం మనం అని ప్రత్యుత్పన్న మతి కూడా చెప్పారు. సమూహం మొత్తానికి తెలియజేశారు. ఈ లోపల ఇవన్నీ మాటలు అవుతుంటే ఈ యద్భవిష్యుడు అనేవాడు హాయిగా ఈతలు కొడుతున్నాడు. వాళ్ళెవరో ఏ మాటలు ఏమిటో మాట్లాడుకుంటూ పోతుంటే రేపొద్దున ఏదో అయిపోతుందని మీకు భయం ఏమిటి, రేపేదైనా వస్తే రేపు చూసుకుందాం, సమస్య వచ్చాక చూసుకుందాం, వస్తుందేమో అని రాబోతుందని రావచ్చని ప్రయత్నం చేయకూడదు. తెలివిగలవాడు ఏం చేస్తాడు, వచ్చినప్పుడు దానికి ప్రతిక్రియ చేస్తాడు. అది కదా హీరోయిజం. ప్రాబ్లం మన మీదకి వచ్చినప్పుడు చూడాలి, రేపొద్దున బెస్తవాళ్ళు వస్తే అప్పటి సంగతి అప్పుడు ఆలోచించచ్చని యద్భవిష్యుడు మాత్రం తన దారిని తను ఈతలు కొడుతూ ఉన్నాడు. రాజుగారు ఈతలు కొడుతుంటే ఆయన సమూహం అంతా ఆయన వెనకాలే బడి ఈతలు కొడుతూ ఉంటుంది. కానీ అనాగత విధాత ప్రత్యుత్పన్న మతి వాళ్ళిద్దరూ రాత్రికి రాత్రే ఈ పెద్ద చెరువుకి ఉన్న ఒక చిన్న కంతలోంచి తమ సమూహాలు రెండింటిని అవతల ఎక్కడో ఉన్న పంట కాలువల ద్వారా పెద్ద చెరువులోకి వెళ్ళిపోయారు. ఈ చెరువులకి చిన్న చిన్న దొరువులు అనుసంధానంగా ఉంటాయి. చెరువు అంటే ఇంత పాండ్ లాగా ఉంటుంది కదా, వీటిల్లోకి నీళ్లు పెట్టేందుకు ఒక కాలువ లాంటి సాధనం ఉంటుంది కానీ మామూలుగా ఏం చేస్తారంటే ఈ చెరువులోకి నీళ్లు పెట్టాక, మీరు పల్లెటూళ్ళల్లో ఇలాంటిది గమనిస్తే తెలుస్తుంది, ఊరి మధ్యలో పాండ్ ఉంటుంది, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అందులోకి, బయట వైపు నుంచి కాలువలో నుంచి వచ్చేందుకు ఒక సన్న తూము ఉంటుంది లోపలికి ఏర్పరిచి. ఈ పాండ్ నిండాక ఏదో చిన్న అడ్డం కట్టి పెడతారు అక్కడ, నీళ్ళు అటు ఇటు పోకుండా.
కానీ అవి కాలక్రమాన కొంత కదులుతాయి, అటు ఇటు రావచ్చు. కాకపోతే ఈ చెరువులో అలవాటు పడి ఉన్న చేపలు చెరువులో మాత్రమే ఉంటాయి. కానీ ఇవి మాత్రము తాము వెళ్ళదలుచుకున్నాయి కాబట్టి ఏ కాలవ గుండా ఈ పెద్ద చెరువులోకి వీళ్ళున్న చెరువులోకి నీళ్ళు వస్తాయో ఆ తూము ద్వారా బయలుదేరి మొత్తం 2 సమూహాలు తరలించుకుని వెళ్ళిపోయారు. అనాగత విధాత వెళ్ళిపోయాడు, ప్రత్యుత్పన్నమతి కూడా వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికల్లా చెరువు ముప్పాతిక ఖాళీ అయిపోయింది. అందులో మిగిలిన వాళ్ళు ఎవరు? యద్భవిష్యుడు, అతని తాలూకు సమూహం. తెల్లవారే బెస్తవాళ్ళు వచ్చేసారు. మామూలుగా చేపల వలలు వేసే విధానం ఎట్లా ఉంటుందంటే ఎండెక్కాక పనిచేయరు, వాళ్ళు పొద్దున్నే వచ్చేస్తారు. చేపలు ఇట్లా గాలం వేసి చేపలు పడతారు చూడండి. నేనైతే ఇంగ్లీష్ సినిమాల్లోనే ఎక్కువ చూస్తున్నాను అవి. మన వాళ్ళలో ఎక్కడ నేను రోడ్ల మీద అక్కడ ఇప్పుడు ఎక్కడ చూడటల్లా, ఇదివరకు కనపడేవాళ్ళు. ఈ గోదావరి దగ్గర అక్కడ ఇలాగా గాలి వేసుకుని కూర్చుంటారు. వీళ్ళు పొద్దున్నే వచ్చి చేపల వలలు బిగించేస్తారు. కొంచెం ఎండెక్కాక మిగిలిన పనులు చూసుకుని వలలు ఆగుతారు. సాయంత్రం లాగే పద్ధతి కూడా ఉంటుంది. ఈ వలలు బిగించేశారు. సాయంకాలానికి వాళ్ళు వలలు లాగేసరికల్లా ఆ చెరువులో ఉన్నది ఎవరెవరు? యద్భవిష్యుడు అండ్ కో మొత్తం వాళ్ళకి వచ్చేసింది. సాయంత్రం అయ్యేసరికల్లా యద్భవిష్యుడు అనుకో చక్కగా పరలోక ప్రయాణం చేసేసారు. ఆ చేపలు పట్టుకుని, ఏమిటో నిన్న చాలా చేపలు చూసాం, ఇవాళ కొద్దిగానే ఉన్నాయి, అయినా పర్వాలేదు చేపలు గైరుగా ఉన్నాయని ఈ ఉన్న చేపల్ని మాత్రమే బెస్తవాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. మొత్తం చెరువు ఖాళీగా అయిపోయింది. రేపొద్దున కనుక పెద్ద చెరువులో దీనికి అనుసంధానంగా దూరంగా ఉన్న చెరువులో వల వేసేటట్టయితే ఈ చెరువులో నుంచి ఆ చెరువులోకి వెళ్ళిన యద్భవిష్యుడు, ప్రత్యుత్పన్నమతి అనుకో ఉన్నారు కదా మొత్తం సమూహం, వాళ్ళంతా మళ్ళా చల్లగా తమ పాత దారి ద్వారానే పాత ఇంటికి వచ్చేస్తారు. ఎప్పుడు కూడా ఎస్కేప్ ప్లాన్ ఉండాలి. ఇళ్లలోంచి ఎస్కేప్ అవ్వక్కర్లా, సమస్యల్లోంచి ఎస్కేప్ అవ్వాలి. ఎప్పుడు ప్లాన్ బి ఉండాలి. ఏది చేసినా మనం, ఏ కొత్త ప్రయత్నం చేసినా, ఎక్కడైనా మనం ఉండాల్సి వచ్చినా, ఎక్కడికో వెళ్ళాం, వేరే ఒక ఊరు వెళ్తున్నాం, ఒకళ్ళ ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఒకవేళ వాళ్ళు లేకపోతే, ఒకవేళ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే, వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాట్ ఈజ్ ప్లాన్ బి? అది ఆలోచించాలి కదా. ప్లాన్ బి ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం కోసమే మనకి విష్ణు శర్మ గారు ఈ కథ చెప్పారు. నీకేదైనా సమస్య రావచ్చు అని అనుమానం ఉంటే ఎస్కేప్. సమస్య వస్తోంది అని తెలిస్తే ఎస్కేప్. వచ్చాక చూద్దాం అనుకున్నావా, నువ్వు దొరికిపోయావే. ఇంకా ఎస్కేప్ అయ్యేందుకు ఏ రకమైన అవకాశము మనకి లభించదు. ప్రాబ్లమ్స్ రాకుండానే ఉండాలి. వస్తాయి అనిపించంగానే రెండో దారి వెతుక్కోవాలని రాజకుమారులకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ఈ కథ చెప్పారు. బాగా అర్థం చేసుకోండి. మన జీవితంలో ప్రతి చోట ఈ కథని అప్లై చేయొచ్చు. ఎంతసేపు ఏదైనా వస్తుందని ఎట్లా ప్లాన్ చేస్తాము అని అనిపిస్తుంది. కనీసం ఒక 50% అట్లా ప్లాన్ చేసినవి సక్సెస్ అవుతాయి. లేదా వస్తుందని తెలిసినప్పుడైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు కదా. 2 ఉన్నాయిగా పద్ధతులు. అనాగత విధాతలాగాను ప్రవర్తించవచ్చు, ప్రత్యుత్పన్నమతిలాగాను ప్రవర్తించవచ్చు. కానీ మనం చేయకూడదేంటి? ఏం చేయకూడదు? ఏదైనా వస్తే చూసుకుందాం, ఏదైతే అదవుతుంది, ఏం జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది, అలాంటి శుష్క వేదాంతాల జోలికి వెళ్ళకూడదు. వేదాంతం వల్లించకండి, జీవితాన్ని జీవించండి. కథ కంచికి మనం ఇంటికి.